హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్. అసిస్టెంట్ లోకో పైలట్ సిబిఐటి ఎగ్జామ్కి సంబంధించిన ఎగ్జామ్ డేట్ అయితే అఫీషియల్గా విడుదలవడం జరిగింది. దానికి సంబంధించి వీడియో చేశానే ఉన్న చూడడం వాళ్ళంటే ఒకసారి అయితే చెక్ చేయండి. ఈ వీడియోలో ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి విడుదలైన ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ నాన్ టెక్నికల్ అలాగే హవాల్దార్ సిబిఐసి సిబిఐ నోటిఫికేషన్ వివరాలు చూద్దాం. రీసెంట్గానే మనకి సిహెచ్ఎస్ఎల్ నోటిఫికేషన్ కూడా విడుదలైంది, సీజీఎల్ కూడా విడుదలవ్వడం జరిగింది. ఎవ్రీ ఇయర్ కూడా ప్రతి సంవత్సరం స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి నుండి డిగ్రీ క్వాలిఫికేషన్తో సీజీఎల్, ఇంటర్ ఆర్ 10+2 క్వాలిఫికేషన్తో సిహెచ్ఎస్ఎల్, 10వ తరగతి కేవలం 10వ తరగతి పాస్ అర్హతతో ఎంటీఎస్ స్టాఫ్ అలాగే హవాల్దార్ నోటిఫికేషన్ అయితే విడుదలవుతూ ఉంటుంది. ఇది అప్లై చేయడానికి మీకు 26th జూన్ నుండి అప్లై ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది. 24th జూలై లోపు ఆన్లైన్లో మీరు అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. దీనికి సంబంధించిన కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ మనకి సెప్టెంబర్ 20 నుండి 24th అక్టోబర్ దాకా అయితే కండక్ట్ చేస్తారు. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఇక్కడ టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చారో, కాల్ చేసి మీరు అయితే క్లారిఫై అయితే చేసుకోవచ్చు. దీంట్లో మనకి మల్టీ టాస్కింగ్ నాన్ టెక్నికల్ స్టాఫ్ అలాగే హవాల్దార్ 2 రకాల ఉద్యోగాలు అయితే ఉండడం జరుగుతుంది. టోటల్గా 1075 ఖాళీలు అయితే ఉన్నాయి. బట్ ఈ వేకెన్సీస్ అనేవి ఫర్దర్గా ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. మీరు ఇదైతే గమనించండి. ఒక్కొక్కసారి మనకి ఈ వేకెన్సీస్ అయితే మనకి ముందు ఇవ్వడం కన్నా తర్వాత అయితే మనకి ఇంక్రీజ్ చేస్తూ ఉంటాడు. పీడబ్ల్యూ వాళ్ళు ఇక్కడ ఏ కేటగిరీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, మనకి ఎలిజిబిలిటీ కూడా ఇవ్వడం జరిగింది. కేవలం 10th క్లాస్ పాస్ 10వ తరగతి లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉన్న ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఏజ్ అనేది ఆగస్టు 1 నాటికి క్యాలిక్యులేట్ చేసుకుంటే మీకు ఏజ్ అనేది ఎంత ఉండాలి అంటే కనుక మీకు 18 నుండి 25 సంవత్సరాల లోపు వాళ్ళు అయితే అయి ఉండాల్సి అయితే ఉంటుంది. మీరు హవాల్దార్ అయితే కనుక 18 నుండి 27 సంవత్సరాల దాకా కూడా అప్లై చేసుకోవచ్చు. ఎంటీఎస్ పోస్టులకి 18 నుండి 25, హవాల్దార్కి 18 నుండి 27 దాకా అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే కొన్ని రకాల పోస్టులకు కూడా ఎంటీఎస్లో కూడా కొన్నిటికైతే 18 నుండి 27 ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. మీరు కనుక ఎస్సీ ఎస్టీ అయితే ఇక్కడ ఇచ్చిన ఏజ్కి అదనంగా 5 సంవత్సరాలు, ఓబీసీ అయితే 3, పీడబ్ల్యూ అయితే 10 సంవత్సరాలుగా కూడా అదనంగా మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. అప్లై చేయాలంటే ₹100 ఎగ్జామినేషన్ ఫీజు పే చేయాలి. ఉమెన్, ఎస్సీ ఎస్టీ, పీడబ్ల్యూ, ఎక్స్ సర్వీస్ మెన్ అయితే ఎటువంటి ఫీజు కూడా పే చేయాల్సిన అవసరం లేదు. మిగతా వాళ్ళు మాత్రం ₹100 ఎగ్జామినేషన్ ఫీజు అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది. మీకు ఎగ్జామినేషన్ సెంటర్ గుంటూరు, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ, కాకినాడ, నెల్లూరు, చీరాల, విజయనగరం, శ్రీకాకుళం, ఏలూరు, అలాగే మనకి హైదరాబాద్, వరంగల్, కరీంనగర్లో అయితే మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీకు ఎగ్జామ్ అనేది తెలుగు లాంగ్వేజ్లో కూడా కండక్ట్ చేస్తారు. ఇంగ్లీష్, హిందీతో పాటుగా తెలుగు లాంగ్వేజ్లో కూడా మీకు ఎగ్జామ్ అయితే నిర్వహించడం జరుగుతుంది. మనకి దీంట్లో న్యూమరికల్, మ్యాథమెటికల్ ఎబిలిటీ మీద 20 ప్రశ్నలు అడుగుతారు. అలాగే రీజనింగ్ మీద 20 ప్రశ్నలు అడుగుతారు. జనరల్ అవేర్నెస్ మీద 25 ప్రశ్నలు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద 25 ప్రశ్నలు అయితే అడుగుతారు. 45 నిమిషాలు మనకి సెషన్ 1కి, 45 నిమిషాలు సెషన్ 2కి అయితే ఉంటుంది. పేపర్ ఇంగ్లీష్ తెలుగులో కూడా ఉంటుంది. ఇది ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. మీకు సెషన్ 1కి అయితే నెగిటివ్ మార్కింగ్ అయితే ఉండదు. సెషన్ 2కి అయితే నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. మనకి ప్రతి ప్రశ్నకి 3 మార్కులు కాబట్టి 1 మార్క్ అనేది మీకు నెగిటివ్ మార్కింగ్ అయితే పోతుంది రాంగ్ పెట్టినట్లయితే కనుక సెషన్ 2లో. అలాగే ఎవరైతే హవాల్దార్ సిబిఐసి సిబిఎన్లో ఉన్న పోస్టులకు అప్లై చేస్తారో వాళ్ళకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. ఎంటీఎస్కి అయితే కేవలం సింగిల్ ఎగ్జామ్ మాత్రమే ఉంటుంది. దీంట్లో వాకింగ్ మేల్కి 1600 మీటర్లు 15 నిమిషాల్లో కంప్లీట్ చేయాలి. ఫీమేల్ 1 కిలోమీటర్ని 20 మినిట్స్లో అయితే కంప్లీట్ చేయాల్సి అయితే ఉంటుంది. అలాగే హైట్ అనేది 157.5 సెంటీమీటర్లు ఉండాలి. ఎస్టీకి అయితే 5 సెంటీమీటర్ రిలాక్సేషన్ ఉంటుంది. చెస్ట్ అనేది 81 సెంటీమీటర్ల ఎక్స్పాన్షన్లో 5 ఉండాలి. ఫీమేల్కి వచ్చేసరికి 152 సెంటీమీటర్లు అయితే మీకు హైట్ ఉండాలి. ఎస్టీకి అయితే 2.5 సెంటీమీటర్ అయితే మీకు ఎగ్జామ్షన్ ఇస్తారు. వెయిట్ అనేది 48 kgs అయితే ఉండాలి. ఇవి అన్నీ కూడా మీకు ఎంటీఎస్ పోస్టులకు అవసరం లేదు. కేవలం హవాల్దార్ ఎవరైతే అప్లై చేస్తారో సిబిఐసి సిబిఎన్ పోస్టులు వాళ్ళకి మాత్రమే ఈవెంట్స్ కానీ హైట్ కానీ ఇవన్నీ కూడా చెక్ చేస్తారో. మీరు ఎంటీఎస్కి అయితే ఇవన్నీ ఏముండవు. సింగిల్గా ఒక ఎగ్జామ్ రాస్తే సరిపోతుంది. హైట్ కానీ ఇవన్నీ కూడా మీకైతే ఏమీ అవసరం లేదు. మీకు నోటిఫికేషన్ చివరిలో పోస్ట్కి సంబంధించి ఏ స్టేట్లో మనకి ఏ పోస్ట్ కోడ్ ఉంటుంది, ఏ స్టేట్ కిందకి వస్తుంది, పోస్టులు అనేవి ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయి, ఇవన్నీ కూడా డీటెయిల్గా అయితే ఇచ్చారో మీరు నోటిఫికేషన్ చివరిలో అయితే గమనించవచ్చు. వేకెన్సీస్ అనేవి కేటగిరీ వైజ్గా ఏ ప్లేస్లో మనకి ఏ ఏరియాలో ఎన్ని ఖాళీలు ఉన్నాయనేది కూడా ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. మీరు అప్లై చేసేప్పుడు ప్రిఫరెన్స్ అయితే పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. మీకు నోటిఫికేషన్లోని స్క్రీన్ షాట్తో సహా ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలి స్టెప్ బై స్టెప్ అవన్నీ కూడా క్లియర్గా అయితే ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి నోటిఫికేషన్ క్లియర్గా మీరు కూడా చూసుకోండి. కేవలం 10వ తరగతి అర్హతతో 18 నుండి 25 సంవత్సరాల లోపు వయసు ఉంటే కనుక మీరు ఖచ్చితంగా ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
ఓకే, వెబ్సైట్ అయితే సర్వర్ ఇష్యూ వల్ల ఓపెన్ అవ్వట్లేదు. పీడిఎఫ్ అనేది మీకు టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేస్తాను. టెలిగ్రామ్ లింక్ మన డిస్క్రిప్షన్లో ఉంటుంది, లేదా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ అని చెప్పి టెలిగ్రామ్లో మీరు సెర్చ్ చేయండి. స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా మన ఛానల్ లోగో చూసి 55,000కి పైగా ఫాలోవర్స్ ఉంటారో కన్ఫర్మ్ చేసుకుని టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. అప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి మీరు మిస్ అవ్వకుండా ఫాస్ట్గా అయితే తెలుసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.